హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రాధాకృష్ణుల పవిత్ర ప్రేమ గురించి తెలుసుకుందాం. గోపికల కంటే కృష్ణుడు రాధనే ఎక్కువగా ప్రేమించాడు. మహాభారత కథ ప్రకారం గోకులంలో కన్నయ్య కలిసి ఆడుకున్న వారిలో రాధ కూడా ఒకరు. రాధాకృష్ణుడు 7 ఏళ్ల వయసు నుంచి కలిసే ఉన్నారు. గోకులంలో ప్రకృతి పరంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అయితే కన్నయ్య చంపేందుకు కంసుడు ఎంతోమంది రాక్షసులను పంపేవాడు. వారి నుంచి రక్షణ పొందేందుకు గాను చిన్న కృష్ణుణ్ణి పెంపుడు తండ్రి అయిన నందుడు రేపల్లె బృందావనానికి తీసుకెళ్లాడు. ఈ విధంగా బృందావనానికి వెళ్లడం వల్ల తన స్నేహితురాలైన రాధతో ఎక్కువ సమయాన్ని కృష్ణుడు గడపలేదు. అంతేకాకుండా కంసుణ్ణి చంపేందుకు గాను కృష్ణుడు మధురకు వెళ్లాల్సి వచ్చింది. ఆ విధంగా రాధాకృష్ణుల ప్రేమ ముగుస్తుంది. అనంతర రాధకు వేరే వివాహం చేస్తారు. అయినప్పటికీ తన మనసులో ఎల్లప్పుడూ రాధనే తలుసుకుంటూ శ్రీకృష్ణుడు ఈ విధంగా రాధ జీవితాన్ని సురస్తురుడు ధృవీకరించాడు. ఈ కారణంగానే ప్రపంచిక జీవితంలో కృష్ణుడు మనసులో రాధనే ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. రాధకు ఆలయం కూడా ఉందట. మహాభారతం ప్రకారం కృష్ణుడు తన అవతారాన్ని ముగించింది నిజమైతే రాధ కూడా మధురలోని అయ్యక్కర్ల గ్రామంలో మరణించి ఉండాలి. అక్కడ రాధకు ఆలయం ఉందని కూడా చెబుతారు. అయితే వైష్ణవ ఆధారణలో కృష్ణుడి ఆలోచనలలో రాధ ఇప్పుడు జీవించే ఉందని నమ్ముతారు. ఈ విధంగా కృష్ణుడి చిన్ననాటి స్నేహితురాలు రాధను చివరి వరకు ప్రేమించాడు. ఈ ప్రేమను దృష్టిలో ఉంచుకునే గోకులాష్టమి రోజు రాధాకృష్ణుడి ప్రతిమను పూజిస్తారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.